ఇందిరా భవన్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు తలారి బాల, సుధాకర్ ఉడత, వెంకట్రావు, డాక్టర్ యశోద, పచ్చమధు, రాజగోపాల్ రెడ్డి, అడ్వకేట్ సుధీర్, సంజయ్, చేరెడ్డి రత్నారెడ్డి, జగదీష్, అల్లావుద్దీన్ మల్లి, కిషోర్ రెడ్డి, కిషోర్, ఎన్ఎస్యుఐ రాజా, ఉన్నం నాగరాజు, రాజేష్, అజ్ఆల్ హనీఫ్, మల్లికార్జున్ రెడ్డి, హుస్సేన్ భాషా, సేవాదళ్ సుజాత, మంజుల మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుసుమిత ధ్రువదళ శోభిని సుహాసిని సుమధుర వందే మాతరం. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. ఆధునిక దేశాన్ని ఈరోజు నిర్మిస్తే అదేవిధంగా తదనంతర స్ఫూర్తితో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బలపడిందో కూడా ఈరోజు దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ లౌకిక సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకుని దేశంలో అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి, సమాన హక్కులు ఉండాలి, ఈ దేశం ఐక్యంగా ఉండాలని వివిధ రాష్ట్రాలు, భిన్న రాష్ట్రాలు ఒక సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాంగ్రెస్ పార్టీ నీటి వచ్చు, జీఎస్టీ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ మధ్యలో వచ్చినటువంటి ఆలోచన. ఆనాటి పెద్దలు దేశం ఉండేటువంటి పరిస్థితుల్లో ఇంకా పేద మధ్య వర్గాల మధ్య వ్యత్యాసం ఉంది, ఇప్పట్లో దీన్ని మనం ఆచరించకూడదని నీటిని కావచ్చు, జీఎస్టీని కావచ్చు పక్కన పెడితే ఈరోజు వాటిని తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం బలవంతంగా ప్రజలెత్తున రుద్దడం కావచ్చు దేశ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు పార్లమెంట్లో ఏ విధంగా పోరాడుతున్నారో కూడా గమనిస్తున్నారు.